ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో భక్తులకు మంచినీటి సదుపాయాలు కల్పించడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో రోజు సుమారు 500 మంది వచ్చే దేవాలయాల వద్ద మంచినీరు, చలువ పందిళ్లు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు మంచినీటి సౌకర్యాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సత్రాలు, మఠాలు వద్ద కూడా చలివేంద్రాలతో పాటు మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని డీసీ విజయరామరాజు వివరించారు. ఈ సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్కడైతే రోజుకి కనీసం 500 మంది భక్తులు ఆడతారు, అక్కడ మేము మా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కానీ, నేను కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ ప్రత్యక్షంగా వెళ్తున్నాం. వారానికి కనీసం 2-3 టెంపుల్స్ అన్ని విజిట్ చేసి, ఎందుకంటే ఈ తీవ్రత బాగా ఎక్కువ 40 డిగ్రీల వరకు ఉంటుంది సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. అలాగే ప్రతి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ధర్మసత్రాలు కానీ, మఠాలు కానీ ఈ సంబంధించి కూడా మేము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి చోట దానికి సంబంధించి. అలాగే అన్నదానం కూడా మేము దాదాపు ఎంతమంది వస్తే అంతమందికి ఈ ఎండాకాలం సీజన్లో వారందరూ కూడా మా సత్రాల్లోనూ టెంపుల్స్లో కూడా అన్నదానాన్ని మేము చేస్తూ భక్తులకి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకుని వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా దేవాలయాల తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియదు.